Hi friends, this is Venkat from vlrtraining. ఈ వీడియోలో మనం Mendix సాఫ్ట్వేర్ ని మన సిస్టమ్ లో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఇన్స్టాలింగ్ Mendix డిపెండ్ ఆన్ స్పెసిఫిక్ నీడ్స్ అండ్ వెన్ యు ఆర్ డెవలపర్ ఆర్ ఏ బిజినెస్ యూజర్స్. ఇప్పుడు మనం డెవలపర్ పర్స్పెక్టివ్ లోనే చూద్దాము. సో ఫస్ట్ Mendix స్టూడియో ప్రో అని చెప్పి ఉంటుంది. Mendix స్టూడియో ప్రో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ Mendix స్టూడియో మార్కెట్ స్టూడియో ప్రో గెట్ స్టూడియో ప్రో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫర్ నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టము, డౌన్లోడ్ ఫర్ విండోస్. ఓకే, సో ఇక్కడ 10.5.02 10.5 ఓకే 10.5 వెర్షన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంది. అలాగే ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా మనకు Mendix అకౌంట్ కూడా కావాలి. ఓకే, సో మరి Mendix అకౌంట్ని ఎలా తీసుకోవాలి అంటే మీరు mendix.com వెబ్సైట్ని ఓపెన్ చేసి ట్రై Mendix ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బిజినెస్ ఈమెయిల్ ఐడిని అంటే మీ కంపెనీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయమంటుంది. సో నాకు కంపెనీ ఈమెయిల్ ఐడి ఉంది, vlr@civitysoft.com అని చెప్పి దాన్ని ఎంటర్ చేశాను. ఇక్కడ vlr1@civitysoft.com. ఓకేనా, ఇది క్లౌడ్ అకౌంట్ తీసుకోవడం అనమాట. ఓకే, కంటిన్యూ. సో ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, పాస్వర్డ్, అలాగే మీ కంట్రీ ఎక్కడైతే ఉందో మీ కంట్రీ నేము ఇవి ఎంటర్ చేసేసి క్రియేట్ అకౌంట్ మీద కడితే మీకు వెరిఫికేషన్ మెయిల్ ఒకటి వస్తుంది. సో మీ కంపెనీ ఈమెయిల్ ఐడి మెయిల్ ఓపెన్ చేసి అక్కడ వెరిఫికేషన్ని ఓకే చేయండి. ఓకే, సో నాకు ఎలా వస్తుందంటే మెయిల్, సో ఈ విధంగా వస్తుంది అన్నమాట మెయిల్. సో దీన్ని కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేయండి. ఎక్కడి నుంచి నో రిప్లై platform.mail.mendix.com నుంచి మీకు మెయిల్ వస్తుంది. సో మెయిల్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు Mendixలోకి లాగిన్ అవ్వండి. ఓకే, కన్ఫర్మ్ చేయగానే ఆటోమేటిక్గా అది లాగిన్ అయిపోతుంది. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, సో తర్వాత ఏం చేస్తారు అంటే సో మై యాప్స్ అని చెప్పి క్రియేట్ యాప్, ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో మీరు డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ ఉంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ప్లస్ నెక్స్ట్ సపోర్ట్ ఫైల్స్ కావాలనుకుంటే అవి కూడా ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీకు ఎవరికైనా Mendix సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలి అంటే, లేదు ఇంకా అదర్ కోర్సెస్ ట్రైనింగ్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మీరు ఎవరైనా ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు ఇంట్రెస్ట్, ట్రైనింగ్ అంటే టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే, మీరు ఏమైనా టీచ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. Mendix అయినా, Mendix కానీ ఇంకా సో మెనీ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా, ఏ టూల్ అయినా మీకు అంటే ఈ లో కోడ్ ప్లాట్ఫామ్ టూల్స్ కాకుండా ఇంకా ఏ టూల్స్ అయినా పర్వాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అవి ఓపెన్ సోర్స్ అయ్యి ఉండాలి. రెండోది వచ్చేసి మీరు దాని మీద ఒక 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, ఫినిష్ మీద క్లిక్ చేశాను. వెర్షన్ 10.5.0. సో ఆల్రెడీ లాగిన్ అయ్యే ఉంది, సైన్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, సైన్ ఇన్ అని కొడితే మీకు ఇలా ఓపెన్ అయ్యి సక్సెస్ఫుల్గా మీరు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు కదా, లాగిన్ అయి ఉన్నారు కదా, అందుకని మీరు డైరెక్ట్ లాగిన్ అవుతుంది. డౌన్లోడ్ లేటెస్ట్ వెర్షన్, ఏదైనా లేటెస్ట్ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అసలు ఏదైనా ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ ఈ వెర్షన్ మన దగ్గర ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.